హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. నేను మీ రేవతిని. సో పిల్లలు ఆరోగ్యంగా హెల్దీగా ఉండాలంటే కజ్జికాయల్ని ఈ విధంగా చేసి ఇవ్వండి. రోజుకొకటి ఇస్తే ఎంతో బలంగా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటారు పిల్లలు. తయారీ విధానం చూపిస్తాను, వచ్చి చూసేయండి ఫ్రెండ్స్. సో 1 kg తీసుకున్నాను పల్లీలు ఎంత క్వాంటిటీ తీసుకుంటే మనం బెల్లం కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలండి. 1 kg తీసుకున్నాను, బెల్లం కూడా 1 kg తీసుకుంటున్నాను. ఈ బెల్లంని సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి. సో పల్లీలు బాగా దోరగా ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేయించుకుంటున్నానండి. నువ్వులు క్వాంటిటీ అనేది హాఫ్ అయినా తీసుకోండి, హాఫ్ కిలో అయినా లేదా పావు కిలో అయినా తీసుకోవచ్చు. తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చు లేదా నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు. సో ఈ ఇంగ్రీడియంట్స్ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. ఈ నువ్వులు కూడా చిటపటలాడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా చిటపటలాడితే సరిపోతుంది. వీటిని కూడా చల్లారనిచ్చుకోండి. సో పల్లీలు నువ్వులు బాగా చల్లారించుకున్న తర్వాత దీన్ని ఇలా తరిగి పెట్టుకోవాలి. బెల్లం తరిగి పెట్టుకున్న తర్వాత కొన్ని పల్లీలు, కొంచెం బెల్లం, కొద్దిగా నువ్వులు, ఇలా 3 ఇంగ్రీడియంట్స్ కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మొత్తం ఒకటే ఇంగ్రీడియంట్ వేసుకున్నట్లయితే ముద్ద అవుతుంది. కాబట్టి ఒక్కటి వేయకుండా 3 ఇంగ్రీడియంట్స్ కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఈ టిప్ ని ప్రతి ఒక్కరూ పాటించండి. ఇలా గ్రైండ్ చేసి పలుకుగా పట్టుకోండి. పౌడర్ అనేది ఈ విధంగా ఉండాలి. పౌడర్ పలుగ్గా ఉన్నట్లయితే తినేటప్పుడు పంటికి అంటుకుంటూ బాగుంటుంది. చపాతీ పిండిని కలిపి పెట్టుకోండి. ఇలా ఈక్వల్ ప్లేట్స్ చేసుకొని ఎయిర్ అసలు పోకుండా, గ్యాప్ లేకుండా నీట్ గా మధ్యలో పౌడర్ ని పెట్టుకొని ఫిల్ చేసుకొని బాగా అల్లుకోవాలి. ఎక్కడా లీక్ అవ్వకుండా అల్లుకోవాలన్నమాట. మీరు ఏ విధంగా అల్లుకున్నా సరే లీక్ అవ్వకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త వహించండి. ఈ టిప్ ని ప్రతి ఒక్కరూ పాటించండి, లేదా ఆయిల్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఈ విధంగా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా అల్లుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని ఇలా నీట్గా రెడీ చేసి అన్నిటినీ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న కజ్జికాయలన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయలన్నిటినీ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ విధంగా 2 సైడ్స్ బాగా వేయించుకోవాలి. దోరగా ఇలా లైట్ బ్రౌన్ కలర్లో లేదా గోల్డెన్ షేప్ కలర్లో వచ్చే వరకు ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీ, ఎంతో హెల్దీ, రుచికరమైన కజ్జికాయలు అనేది రెడీ అయిపోతాయన్నమాట. పల్లి ఉంటలు, నువ్వులు ఉంటలు తినని పిల్లలందరూ కూడా కజ్జికాయలు ఈ విధంగా తయారు చేయండి. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో వేస్తాను, ఒకసారి ఫుల్ వీడియో ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ